హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడం. ఇది మన పండగలప్పుడు, పూజలప్పుడు ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి నిమ్మకాయ పులిహోర లాగానే పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ తయారు చేయడానికి ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసి అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వీటిని కుక్కర్లోకి యాడ్ చేసుకొని మనం ఏ గ్లాస్ తోటి అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి రైస్ ఉడికేలోపు మామిడికాయ తురుముని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గ్లాస్ రైస్కి ఒకటి మీడియం సైజు మామిడికాయని తీసుకొని పీలర్ తోటి పీల్ ఆఫ్ చేసుకోండి. మనం ఉగాది టైంలో ఎక్కువగా మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేస్తాం కదండి. ఈ విధంగా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకున్న దాన్ని సన్నగా తురుముకోవాలి. మనకి సమ్మర్ సీజన్లో కూడా అరుదుగా దొరుకుతాయి కాబట్టి ఒకసారి తెచ్చి ట్రై చేయండి. ఇలా మొత్తం మామిడికాయ తురుమునంతా కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని మూత తీసి చూస్తే కనుక పలుకుగా ఉడుకుంటుంది. ఈ విధంగా ఉడికించుకున్నటువంటి రైస్ని మనం పులిహోరకి కంప్లీట్గా చల్లగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రైస్ని అంతా కూడా యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా చల్లార్చుకున్న దాన్ని పక్కన పెట్టుకొని పోపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని 1/2 కప్పు జీడిపప్పులను కూడా యాడ్ చేసి అలాగే 8 నుంచి 10 కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనకి పోపు దినుసులు జీడిపప్పులు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాంట్లోకి కరివేపాకుని, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని, తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇక్కడ మామిడికాయ తురుము అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. అలా చేస్తేనే మనకి కసురు వాసన పోయి గుజ్జుగా తయారవుతుంది. ఇలా మామిడికాయ తురుము అనేది గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి రైస్ని యాడ్ చేయాలి. మనం స్టవ్ ఆపేసి రైస్ని యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసిన రైస్ని పోపు అంతా కూడా రైస్లోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి స్టవ్ అనేది ఆఫ్లోనే ఉండాలని గుర్తుపెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్లో ఉండి రైస్ని బాగా పోపు అంతా కలిసే విధంగా మిక్స్ చేయాలి. ఇంతేనండి, 2 నిమిషాల్లో మనకి మామిడికాయ పులిహోర అనేది తయారవుతుంది. మనకి పండగలప్పుడు ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.